హాయ్ అండి, చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ గా కూడా అయిపోతుందండి. సీజనల్ లో వచ్చే ఫ్రూట్స్ అయినా కాయగూరలు అయినా కూడా రెగ్యులర్ గా తింటేనే హెల్త్ కి ఎంతో మేలు చేస్తుందండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. నేను ఒక గంట ముందు ఈ పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఇది గ్యాస్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత పైన నురగంతా తీసేసుకోవాలండి. ఈ నురుగు మొత్తం తీసేసుకున్న తర్వాత కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది ఇలా పొంగు రాగానే కట్ చేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని తర్వాత ఇక్కడ మనం పచ్చికారమే వాడతామండి. ఎండుమిర్చి వేయమండి, కాబట్టి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 8 మిర్చి వరకు వేసుకున్నానండి. వీటిలో ఉడుకుతున్నప్పుడే మనం తీసుకున్న చింతకూర 4-5 సార్లు కడిగేసి వాటర్ లేకుండా పప్పులో వేసుకోవాలండి. పప్పు ఒక పొంగు వచ్చినప్పుడు వేసుకోవాలండి, ఎందుకంటే దీంతో పాటు చింతకూర కూడా ఉడకాలి కాబట్టి. మరి పప్పు మ్యాష్గా అయిపోతే అదే ఎక్కువ ఉడకపోతే చింతకూర ఉడకదండి. కాబట్టి ఒక పొంగు రాగానే ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఒకసారి బాగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ చింతకూర ఉడికిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఉడికేటప్పుడు చింతకూర పైన గంజి లెక్క వైట్ గా పేరుకుంటుందండి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా గంజిలాగా పేరుకుంటే చింతకూర ఉడుకుతుందని అర్థం అండి, రెడీ అవుతుందని అర్థము. ఇక్కడ కట్ చేసుకున్న చిన్న టమాటా వేసుకున్నానండి. ఆల్రెడీ చింతకూర కూడా పులుపు ఉంటుంది కాబట్టి చిన్నది వేసుకున్నానండి. టేస్ట్ బ్యాలెన్స్ కోసం ఉప్పు వేసుకున్నానండి. మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి. ఇవి మొత్తం రెండు కలిపేసుకొని బాగా గట్టితో మ్యాష్ చేసుకోవాలండి. కొంచెం కచ్చాపచ్చిగానే ఉండాలి, మరీ మ్యాష్ చేసుకోవద్దండి ముద్దపప్పు లాగా. ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్టుపట్లాడిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకులు 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇవి బాగా వేయించుకోవాలండి. వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వీడియోస్ అలా చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలండి. ఎప్పుడు కానీ తాలింపు సరిగ్గా వేగితేనే అది చారైనా కూరైనా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇది వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పును గ్యాస్ మీద పెట్టుకొని తాలింపు ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూపిస్తున్నా బాగా కలుపుకొని మూత పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ లోనే ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. కలుపుకుంటూ చూసుకొని ఉడికించుకోండి. మీరు వాటర్ లా కావాలంటే కూడా పప్పు ఉడుకుతున్నప్పుడే కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి. నాకైతే వాటర్ లాగా అవసరం లేదండి, కొంచెం కర్రీ లెక్కే కావాలండి. అందుకే నేను కొంచెం గుజ్జుగా చేశానండి. లాస్ట్ లో కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్ట్ చింత చిగురు పప్పు రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.